అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వక్ఫ్ బై యూజర్ అనేది అత్యంత ఇంపార్టెంట్ ఏదైతే యాక్ట్ అది. ఏదైనా ఒక శ్మశానం ఉంటుంది, ఒక దర్గా ఉంటుంది, ఒక మసీదు ఉంటుంది. అది గత దశాబ్దాలుగా మరి అక్కడ శ్మశానం వాడకంలో ఉంటుంది, ఆ మసీదు వాడకంలో ఉంటుంది, మరి అదే కాకుండా ఒక దర్గా వాడకంలో ఉంటుంది. మరి దానికి మనము పత్రాలు చూపించాలంట. ఒకవేళ పత్రాలు చూపించలేని పరిస్థితిలో మరి అది వక్ఫ్ ఆస్తి కాదు అని చెప్పడం జరుగుతుంది. ఇది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి అదే కాకుండా రెండవది, మనకు గతంలో వక్ఫ్లో ఏదైనా ఇద్దరి మధ్య స్థల వివాదంలో డిస్ప్యూట్ వస్తే మనకు వక్ఫ్ సిఓ అనేది ఉంటుంది, వక్ఫ్ సిఓ గారు ఉంటారు. మరి ఆ సిఓ గారి కాడికి ఏదైతే వాదన వెళ్తాయి, మరి ఆ సిఓ గారి నిర్ణయం మేరకు ఉంటాయి. ఒకవేళ సిఓ గారి నిర్ణయం వాళ్లకు శిరోధార్యం కాకపోతే మరి వక్ఫ్ ట్రిబ్యునల్ అనేది ఉంటుంది. మరి ఆ వక్ఫ్ ట్రిబ్యునల్కు వాళ్ళు వెళ్తారు. ఒకవేళ వక్ఫ్ ట్రిబ్యునల్లో కూడా వాళ్లకు న్యాయం జరగకపోతే మరి వాళ్ళు మరి హైకోర్టుని ఆశ్రయించవచ్చు, మరి అదేవిధంగా సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించవచ్చు. ఇన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. మరి అలాంటిది ఈరోజు ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఈ సవరణల ద్వారా మరి పూర్తి అధికారాలను ఈరోజు కలెక్టర్లకు ఇవ్వడం జరిగింది, రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఇదొక దుర్మార్గం. దీని ద్వారానే వాళ్ళ ఆలోచన ఇవాళ ఈ దేశ ప్రజలకు స్పష్టమవుతుంది. ఎందుకంటే రెవెన్యూ అధికారి, మరి జిల్లా అధికారి ఎవరైతే కలెక్టర్ గారు ఉంటారో, మరి ఆ కలెక్టర్ ఎవరి పర్యవేక్షణలో పనిచేస్తారు? ఆ ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తాడు, ఆ ప్రభుత్వానికి మేలు చేసే దిశలో పనిచేస్తాడు. మరి ఆ సంస్థలకు మేలు చేయాలని ఏ కోశాన్ని కూడా ఆలోచన చేయడు. ఇవన్నీ కూడా ఆలోచన చేసి మరి ఈ అధికారాలు కలెక్టర్కు కట్టబెట్టడం జరిగింది. మరి వీళ్ళు ఏదో కలెక్టర్ని తొలగించి పై స్థాయి అధికారిని నియమించమని చెప్పడం జరుగుతుంది. ఏ స్థాయి అధికారి ఉన్నా కూడా, కలెక్టర్ పై స్థాయి అధికారి ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తారు. కాబట్టి ప్రభుత్వానికి అనుకూలంగా వాళ్ళు మరి వాళ్ళ తీర్పులు ఉంటాయి. మరి దీని ద్వారా స్పష్టమయ్యేది ఏంటంటే రాబో రోజుల్లో వక్ఫ్కు సంబంధించిన ఏదైతే స్థలాలు ఉన్నాయో, ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ స్వాధీనం చేసుకునే దాంట్లో ఇదొక అడుగు ముందుకు వేశారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి అదే కాకుండా ఇంకొక సవరణ వాళ్ళు చెప్పారంట, 6 నెలల కాలం మీ వక్ఫ్కు సంబంధించిన ఆస్తులకు సంబంధించి ఏదైతే మీ పేపర్ డాక్యుమెంటేషన్ 6 నెలల లోపల అప్లోడ్ చేయాలి అని చెప్పి మరి ఈ సవరణ చట్టంలో తీసుకురావడం జరిగింది. వీళ్ళు ఏమంటున్నారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు, మేము 6 నెలలు కాదు ఇంకా కొద్ది సమయం ఇవ్వాలి అని చెప్పి కోరడం జరిగింది అని చెప్తున్నారు. అంటే 6 నెలలు ఇచ్చినా ఏంటి, ఒక నెల పొడిగించి ఇంకొక 2 నెలలు పొడిగించినా కూడా ఖచ్చితంగా వాళ్ళు డాక్యుమెంట్ అయితే సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. పూర్తి ఆధారాలతో సహా వాళ్లకు ఏ విధంగా ఆస్తి సంక్రమించింది, డాక్యుమెంట్స్ అన్నీ కూడా పొందుపరచాలని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈ సవరణలు ఎక్కడ కూడా ఏ రకంగా కూడా మరి ముస్లిం సమాజానికి ఉపయోగపడేవి కావు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే 6 నెలలు ఇవ్వాలి, లేకపోతే ఇంకొక నెల 2 నెలల తర్వాత అయినా ఖచ్చితంగా ఆ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేని పరిస్థితిలో మరి అవి వక్ఫ్ ఆస్తులు కావు అని చెప్పి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే పరిస్థితి ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేసుకుంటున్నా. మరి ఈ రకంగా అదేవిధంగా వాళ్ళు 4 సవరణలు అన్నారు, కానీ ఇక్కడ 3 మాత్రమే చెప్పారు. చాలా ప్రధానమైనది ఏంటంటే మరి ఏదైతే వక్ఫ్కు సంబంధించి ఇది పూర్తిగా ముస్లిం మైనారిటీలకు సంబంధించి, ఎందుకంటే ఈ ఆస్తులన్నీ కూడా ముస్లిం మైనారిటీలకు సంబంధించిన ఆస్తులు. ఇది మా పూర్వీకులు, మా ముత్తాతలు మరి ఏదైతే దానం చేసిన ఆస్తులు, అది వాళ్ళు కష్టార్జితం సంపాదించిన ఆస్తులు. మరి భవిష్యత్తులో మరి అది ఈ సమాజానికి ఉపయోగపడాలి, మరి ముస్లిం అణగారిన వర్గాలకు మరి దానికి ఉపయోగపడాలని చెప్పి మరి వాళ్ళందరూ కూడా ఎంతో దాతృత్వంతో మరి ఆ రోజు దానం చేసిన పరిస్థితి. మరి అలాంటిది మరి ఏదైతే
అలాంటికి సంబంధించి దాని పర్యవేక్షణ కోసం మరి గతంలో ఒక బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. అదే వక్ఫ్ బోర్డు. దాంట్లో ఈరోజు ఏం చేస్తుందంటే ఈ కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం మరి ఆ వక్ఫ్ బోర్డులో కూడా మరి నాన్ మైనారిటీస్ ముస్లిం ఇతరులను ఇద్దరిని సభ్యులుగా చేర్చాలని చెప్పి కూడా ఇక్కడ సవరణ చేయడం జరిగింది. మరి ఇది ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు అనేక సంస్థలకు ఈరోజు బోర్డులు ఉన్నాయి. మరి వాళ్ళకు సంబంధించిన అనేక సంస్థలకు సంబంధించి ఈరోజు కమిటీలు ఉన్నాయి. మరి ఆ కమిటీల్లో మరి ఇతర సామాజిక వర్గాలకు వాళ్ళకు అవకాశం ఇస్తారా? మరి ఇది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది ఈ వివాదాలు సృష్టించాలి. వివాదాలు సృష్టించి మరి ఏదైతే ప్రశాంతంగా ఉండ ఈ వాతావరణాన్ని కలుషితం చెయ్యాలి అనే ఒక ఆలోచనతోనే మరి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, మరి ఈరోజు కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా ఆలోచన చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇలాంటి ఈ సవరణలు ఇది ప్రజా వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం. మరి అలాంటి సవరణలను ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఈరోజు సమైక్యవాదులైతేమి, మరి అదేవిధంగా రాజ్యాంగాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు ఏదో కేవలం ఒక ముస్లింలు మాత్రమే వ్యతిరేకిస్తున్నామని చెప్పి కాదు. మరి ఈరోజు పార్లమెంట్లో మనం చూసాం, సుమారుగా 16 గంటల పాటు మరి వాదనలు జరిగాయి. మరి ఆ 14 గంటల పాటు అనేక మంది, కేవలం ముస్లింలే కాదు, మరి అనేక మంది మరి పార్లమెంట్ సభ్యులు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు చాలా చక్కగా ప్రసంగించడం జరిగింది. మరి ఏ రకంగా రాజ్యాంగ ఉల్లంఘన చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన హక్కులను మరి ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా ఉల్లంఘిస్తుందని చెప్పి కూడా మరి ఆనాడు పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఎంతో చక్కగా మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మరి సెక్యులర్ స్వభావాలు కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఉద్యమాలకు మరి వాళ్ళందరూ కూడా సహకరించడం జరుగుతుంది. ఈరోజు ముస్లిం మైనార్టీలకు అండగా ఈరోజు వాళ్ళందరూ కూడా నిలవడం జరుగుతుంది. మరి వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఇది రాజ్యాంగ ఉల్లంఘన, పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. మరి ఖచ్చితంగా దీన్ని, ఈ బిల్లును వాపస్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. తద్వారా మరి ఈరోజు న్యాయస్థానాల మీద మాకు పూర్తిగా నమ్మకం ఉంది, మాకు పూర్తిగా విశ్వాసం ఉంది, మనకు న్యాయం జరుగుతుందని చెప్పి మాకు న్యాయస్థానాలపైన పూర్తి నమ్మకం ఉంది. కాబట్టే మరి ఈరోజు అనేక సంస్థలు కూడా ఈరోజు మరి ఏదైతే సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. మరి తద్వారా కూడా మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మరి న్యాయ పోరాటం చేసేదానికి సిద్ధమై మరి ఈరోజు నిన్నటి దినం మరి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే ఈ రాజ్యాంగ ఉల్లంఘన ఏదైతే యాక్ట్ ఉందో, వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కి ఖచ్చితంగా వ్యతిరేకిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మైనార్టీలకు ఎప్పుడు కూడా ఎక్కడ ఆపద వచ్చినా, ఎప్పుడు ఆపద వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలవడం జరిగింది. మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి మైనార్టీల పక్షపాతి. ఎప్పుడు కూడా ఆయన ఎక్కడ కూడా ఒకే మాట అంటుంటాడు, ఎక్కడ ఎప్పుడు ఎవరికి మీకు ఆపద వచ్చినా కూడా నేను అండగా ఉంటానని చెప్పి ఒక భరోసా కల్పించడం జరిగింది. మరి ఈరోజు ఈ రాష్ట్రంలోనే సుమారుగా 50 లక్షల మంది ముస్లిం మైనార్టీలు ఒక మనోభావాలను దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా మరి ఈరోజు చూస్తుంటే ఈ తెలుగుదేశం పార్టీ మరి దానికి సంబంధించి దానికి ఒత్తాసు పలుకుతూ ఈరోజు మన రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ కూడా, ఎందుకంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కాంగ్రెస్ ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. దీనికి అనేక ఆధారాలు ఉన్నాయి. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో ఇబ్బందులు పడుతుంటుందో అప్పుడే మన కాంగ్రెస్ అధ్యక్షురాలు మరి షర్మిలమ్మ గారు మరి బయటికి వస్తారు, మీడియాకు ముందుకు వచ్చి మాట్లాడుతూ ఆయన కాంగ్రెస్ పార్టీ మరి ఎక్కడ కూడా మరి షర్మిలమ్మ గారు మరి ఏదైతే అధికార పక్షం వాళ్ళు చేస్తున్న తప్పిదాలను ఎక్కడ కూడా వేలెత్తి చూపరు. మరి అవే కేవలం జగన్మోహన్ రెడ్డి గారినే టార్గెట్ చేస్తూ మరి ఈరోజు షర్మిలమ్మ గారు మాట్లాడము మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా స్పష్టమైంది ఏంటంటే, ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం
మరి ఇబ్బందిలో పడుతుందో అప్పుడే షర్మిలమ్మ గారు బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మరి అదే పరిస్థితి ఈరోజు కూడా మనం చూస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.